ఈ వీడియోలో మనం IPv6 అడ్రస్ గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో IP వెర్షన్ 4 అడ్రస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో IPv6 గురించి తెలుసుకుందాం. సో IPv4 అడ్రస్ ఎప్పుడు లాంచ్ అయిందంటే 1981లో IP వెర్షన్ 4 అడ్రస్ లాంచ్ అయింది. సో ఇది సెప్టెంబర్ 1981 లాంచ్ అయింది. ఇది నెట్వర్క్ లేయర్ యూజ్ చేస్తుంది. IP వెర్షన్ 4 అడ్రస్ ఆల్రెడీ 32 బిట్ అడ్రస్ అని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. మీరు ఆ వీడియో చెక్ చేసి ఒకసారి రెఫర్ చేయొచ్చు. IP వెర్షన్ 4 ఫస్ట్ లాంచ్ చేశారు. నెక్స్ట్ IP వెర్షన్ 6 ఇప్పుడు లాంచ్ చేసింది IP వెర్షన్ 6. ఇది 1999లో IP వెర్షన్ 6 లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మనం చూసుకుంటే IP వెర్షన్ 4 అనేది 32 బిట్ అడ్రస్ అనుకున్నాం. ఇది ఆల్రెడీ 2 బేస్ సిస్టమ్తో వర్క్ అవుతుంది కాబట్టి ఎన్ని అవైలబుల్ IPs ఉంటాయంటే IP వెర్షన్ 4లో 2 to the power 32 క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని అవైలబుల్ IPs అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ వచ్చేస్తుంది. సో 2 to the power 32 అంటే ఆల్మోస్ట్ 4.3 బిలియన్ IP అడ్రసెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. 4.3 బిలియన్ IP అడ్రసెస్ అంటే ఎక్కువే, కానీ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్లో ఉన్న పాపులేషన్తో చూసుకుంటే ఇంకా గ్రోయింగ్ ఇంటర్నెట్తో పోల్చుకుంటే ఈ IP అడ్రసెస్ అన్నీ ఆల్రెడీ కన్జ్యూమ్ అయిపోయి దగ్గరగా ఆల్రెడీ మొత్తం అన్ని IP అడ్రసెస్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఈ IP అడ్రసెస్ మొత్తం యూజేజ్ ఎక్కువ అవుతుందంటే ఆల్రెడీ వరల్డ్లో ప్రతి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజుకి పెరిగిపోవడం వల్ల ప్రతి వాళ్ళకి IP అడ్రసెస్ కావాల్సి వస్తుంది. అంటే ప్రతి ఆర్గనైజేషన్కి ఒక పబ్లిక్ IP అడ్రసెస్ కావాల్సి వస్తుంది. కానీ మనము చూసుకుంటే IP అడ్రసెస్ ఈ IP వెర్షన్ 4 అడ్రసెస్ 5 క్లాసెస్ కింద డివైడ్ అయింది. A, B, C, D and E. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇలా ABCD అనే క్లాసెస్ కింద యూజ్ డివైడ్ అయింది IP వెర్షన్ 4. ఇందులో ఈ ABC అనేది ఓన్లీ ల్యాన్ వ్యాన్స్కి యూజ్ అవుతుంది. అంటే నెట్వర్క్ ఇంటర్నెట్ యూజ్ అయ్యే IPs ఈ 3 రేంజెస్లోనే ఉన్నాయి. మరి ఈ D అనేది మల్టీకాస్టింగ్ యూజ్ అవుతుంది. ఆల్రెడీ మల్టీకాస్టింగ్ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కైప్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే, లేకపోతే ఒక వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ తీసుకుంటే ఆ వెబ్సైట్లో ఒక టీవీ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఓన్లీ లాగిన్ అయిన పర్సన్సే యాక్సెస్ చేసుకోగలరు. ఇలాంటి యూజ్ చేసేటప్పుడు ఈ D క్లాస్ అడ్రస్ యూజ్ అవుతుంది. ఇంక ఈ క్లాస్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని రీసెర్చ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో మనం చూసుకుంటే ఈ 3 క్లాసెస్లోనే మొత్తం ఇంటర్నెట్లో మ్యాక్సిమం అందరూ ఇంటర్నెట్ యూజ్ చేసేది డేటా కమ్యూనికేషన్ జరిగేదంతా ఈ 3 అడ్రసెస్లోనే ఉంది. సో IP అడ్రసెస్ కన్జ్యూమింగ్ ఎక్కువ జరుగుతుంది. సో IP అడ్రస్ కన్జ్యూమింగ్ ఎక్కువ జరగడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి మొబైల్స్ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం వల్ల వాటికి ఒక పబ్లిక్ IPs అసైన్ చేయడం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ చూసుకుంటే స్మార్ట్ టీవీ, స్మార్ట్ రిఫ్రిజిరేటర్, స్మార్ట్ AC అంట ప్రతిదీ స్మార్ట్ అయిపోవడంతో ఏమవుతుంది, ప్రతి ఒక స్మార్ట్ టీవీకి మళ్ళీ ఒక IP అడ్రస్ అది నెట్ కనెక్ట్ అవ్వడం. సో రిఫ్రిజిరేటర్ కూడా IP అడ్రస్తో నెట్ కనెక్ట్ అవ్వడం, ఇలా AC కూడా IP అడ్రస్తో నెట్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇలా IP అడ్రస్ కన్జ్యూమింగ్ ఎక్కువ జరగడం వల్ల మనకున్న IP వెర్షన్ 4 రిసోర్సెస్ అడ్రసెస్ మొత్తం డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని IPv6 ప్రోటోకాల్ డెవలప్ చేయడం జరిగిందన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ మనం చూస్తే 1999లో దీన్ని డెవలప్ చేయడం మొదలెట్టారు. 2012 కల్లా ఫుల్ ప్లెజ్డ్గా డిప్లాయ్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. రెండిటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ IP వెర్షన్ 4 అడ్రస్ 32 బిట్ అడ్రస్తో యూజ్ అవుతుంది. కానీ అదే ఇక్కడికి వచ్చినప్పటికి ఈ IP వెర్షన్ 6 128 బిట్ అడ్రస్ యూజ్ అవుతుంది. సో 2 to the power 32 అంటే మనకు ఆల్మోస్ట్ 4.3 బిలియన్ అడ్రస్ వచ్చినాయి. సో ఈ వెరీ హ్యూజ్ IPs. ఓకే, మరి 2 to the power 128 అంటే ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ దీని వాల్యూ వచ్చి 2 to the power 128 మీన్స్ 10 into 10 to the power 38. So 3.4 into 38, 3.4 into 10 to the power
38. దీని వాల్యూ మనం కనుక తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ దీంతో పోల్చడంతో ఇంకా వెరీ హ్యూజ్ నెంబర్తో ఇది అవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ IP వెర్షన్ 6 అడ్రస్ యూజ్ చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ 50 years ఇంటర్నెట్ ప్రతి సంవత్సరం డబుల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 ఉండేది నెక్స్ట్ ఇయర్ 2 అయినా, ఆ నెక్స్ట్ ఇయర్ 2+2 4 అయ్యి, ఆ 4+4 8 ఇలా ఇంటర్నెట్ ఎంత డెవలప్ అవుతున్నాయి. మనకి IP అడ్రస్ ఇంకా 50 years దాకా మనకి IP అడ్రసెస్ అవైలబుల్ ఉంటాయి ఈ IP వెర్షన్ 6 యూజ్ చేయడం వల్ల. సో ఈ IP వెర్షన్ 6 అడ్రస్ ఇప్పుడు మనం యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మనం ఈ ట్యూటోరియల్స్లో ఇది పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఈ ఫస్ట్ పార్ట్లో మనం మ్యాక్సిమం కవర్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ వీడియోస్ ద్వారా కవర్ చేద్దాం. సో ఈ IPv6 డెవలప్ చేస్తున్నప్పుడే మనకి NAT అనే ఇంకో కాన్సెప్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. NAT అని, CIDR అని 2 కాన్సెప్ట్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో NAT అనే కాన్సెప్ట్ డెవలప్ చేయడం వల్ల మనకు ఆల్మోస్ట్ IP వెర్షన్ 4 అడ్రసెస్ ఇంకా మనం యూజ్ చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు కూడా ఇంకెంతలా గ్రోయింగ్ ఇంటర్నెట్ అయినా మనం ఇంకా IP వెర్షన్ 4 అడ్రసెస్ యూజ్ చేయగలుగుతున్నాం అంటే అది NAT అనే కాన్సెప్ట్ వల్లే. ఎందుకంటే NAT యూజ్ చేయడం వల్ల మనం ఆల్రెడీ దాని యూజెస్ ఏంటో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ మీకు కనుక మీరు రిఫర్ చేస్తే కనుక మీకు ఈజీగా NAT యూజ్ ఏంటి, CIDR యూజ్ ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. సో మనం NAT గురించి తెలుసుకుంటే ఒకసారి NAT అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. దీన్ని యూజ్ చేయడం వల్ల IP అడ్రస్ 4 అడ్రస్ ఇంకా ఉన్నదంటే ఈ NAT వల్లే. ఎందుకంటే NAT ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఒక రూటర్ ద్వారా ఒక స్విచ్ కనెక్ట్ అయ్యి, స్విచ్ నుంచి ఒక 100 సిస్టమ్స్ కనెక్ట్ అయింది. ల్యాన్లో 100 సిస్టమ్స్ కనెక్ట్ అయింది. సో ఈ రూటర్ బయటనున్న ISP, ఈ నెట్ ISP కనెక్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ISP ఇంటర్నెట్కి ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాలంటే, ఇంటర్నెట్ యూజ్ చేయాలంటే కంపల్సరీ ఒక పబ్లిక్ IP ఉండాలి. సో ఇప్పుడు ఈ 100 సిస్టమ్స్ ఇంటర్నెట్ యూజ్ అవుతాయి, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవాలి. సో బయట రిసోర్సెస్ యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ నెట్ కనెక్ట్ అవ్వాలి. ఈ 100 సిస్టమ్స్ నెట్ కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు 100 పబ్లిక్ IPs మామూలుగా అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఈ ISP దగ్గర నుంచి ఒక 100 పబ్లిక్ IPs మనం బారో చేసుకోవాల్సి వస్తుంది. ఈ 100 పబ్లిక్ IPs ఒక్కొక్క పబ్లిక్ IP ఇవ్వాలి. సో పబ్లిక్ IP అనేది కాస్ట్ వరల్డ్లో ఒకరికే ఉంటుంది. సో ఇలా 100 IPs ఇప్పుడు మనకున్న ఆల్రెడీ తక్కువ రిసోర్సెస్లోనే 100 పబ్లిక్ IPs మనమే యూజ్ చేసేస్తున్నాం ఒక ఆర్గనైజేషన్లోనే. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం చాలా ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల మ్యాక్సిమం IPs అన్నీ గమ్మున కన్స్యూమ్ అవ్వడం, ఫాస్ట్గా కన్స్యూమ్ అవ్వడం జరిగిపోద్ది. సో ఇలాంటి ప్రాబ్లం రెడ్యూస్ చేయడానికి NAT కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఈ NAT కాన్సెప్ట్ యూజ్ అవ్వడం వల్ల నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. అంటే ప్రైవేట్ IP, ఇప్పుడు పబ్లిక్ IP టు ప్రైవేట్ IP, ప్రైవేట్ టు పబ్లిక్ IP కన్వర్షన్ జరగడానికి ఈ NAT అనే ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఈ NAT యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు 100 పబ్లిక్ IPs బదులు మనం ఒకే పబ్లిక్ IP తీసుకుంటాం. ఆ ఒక పబ్లిక్ IP ఈ రూటర్లో ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ రూటర్లోనే NAT కాన్ఫిగరేషన్ ఎనేబుల్ చేస్తాం. ఈ రూటర్ ఫస్ట్ NAT ఎనేబుల్ ఫంక్షనాలిటీ ఈ రూటర్లో ఉండాలి. సో NAT ఎనేబుల్ ఫంక్షనాలిటీ రూటర్లో ఉంది కాబట్టి NAT ఎనేబుల్ చేసాం. ఒక పబ్లిక్ IP రూటర్లో ఇన్స్టాల్ చేసాం. ప్రైవేట్ IP అడ్రస్ మన ఆర్గనైజేషన్లో యూజ్ చేసుకోవచ్చు, పక్క ఆర్గనైజేషన్లో యూజ్ చేయొచ్చు. ఎన్ని ఆర్గనైజేషన్స్ అయినా ప్రైవేట్ IP అడ్రస్ యూజ్ చేసుకోవచ్చు. సో అది నాన్ రూటబుల్ IPs కాబట్టి ఈ ఆర్గనైజేషన్లో నేను ప్రైవేట్ IP సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ 192 సిరీస్లో నేను ప్రైవేట్ IP అడ్రస్ యూజ్ చేయడం జరిగింది. 168.1.1 నుంచి యూజ్ చేసుకున్నాను. 1.100 దాకా యూజ్ చేసాను 100 సిస్టమ్స్కి. పబ్లిక్ IP నేను ఒక పబ్లిక్ IP తీసుకున్నాను ISP నుంచి, నా దగ్గర ఉన్న ISP నుంచి ఈ పబ్లిక్ IP నేను ఈ రూటర్లో పెట్టాను. ఇవన్నీ నేను ల్యాన్కి ఇచ్చుకున్నాను. సో ఎప్పుడైనా ఇప్పుడు 1.1 గూగుల్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ 1.1 వెళ్ళి రూటర్కి వెళ్తుంది. రూటర్ ఏం చేస్తుంది, దాన్ని కన్వర్ట్ చేసి 1112లో పంపించి గూగుల్ కనెక్ట్ అవుద్ది. గూగుల్ IP చూస్తుంది కాబట్టి గూగుల్కి ఈ IP ఫైండ్ అవుతుంది. సో ఇది ఎక్కడ ఉందని చూసుకుని గూగుల్ రివర్స్ ఇస్తుంది. రివర్స్ ఇచ్చేకి ఈ రూటర్ మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసి ప్రైవేట్ IP కింద మార్చి
ఏ సిస్టమ్ అయితే ఇచ్చిందో ఆ సిస్టమ్కి ఇస్తుంది అనమాట. సో ఇలా ఈ NAT యూస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ IP అడ్రస్ ఇప్పుడు కూడా మనం యూస్ చేసుకోగలుగుతున్నాం అంటే ఈ NAT అనే ప్రోటోకాల్ ద్వారానే. నెక్స్ట్ CIDR యూస్ చేయడం. CIDR అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్. దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా మనం నెట్వర్క్ని డివైడ్ చేయడం, ఇంకా నెట్వర్క్లో ఉన్న IP అడ్రసెస్ తక్కువ చేసుకోవడం, ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ ట్యూటోరియల్స్లో నాకు చెప్పిన క్లాసెస్ అన్నీ వాటి మీద CIDR మీదే ఉంది కాబట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. క్లాస్ C సబ్నెట్టింగ్ ఎలా చేయడం ఇవన్నీ ద్వారా కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఇంకా IP అడ్రస్ ఇంకా మనకి అవైలబిలిటీగా ఉంది. మెయిన్ డిఫరెన్స్ IP వెర్షన్ 4కి IP వెర్షన్ 6 అడ్రస్కి ఇక్కడ చూద్దాం. సో IP వెర్షన్ 4 అనేది 32 బిట్ అడ్రస్, IP వెర్షన్ 6 అనేది 128 బిట్ అడ్రస్. సో ఇది 32 బిట్ అడ్రస్ ఎలా అయిందంటే మనకు ఆల్రెడీ తెలుసు, 4 bytes ఆఫ్ అడ్రస్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ 4 bytes దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే ఇలాగ డాట్ డెసిమల్లో ఇలా డాటెడ్తో 4 వాల్యూస్ వస్తాయి. సో ఈచ్ వాల్యూ వచ్చినప్పటికి 8 bits. ఇది 8. సో టోటల్ 24 bits. సో టోటల్ 24 bits. ఇక్కడ మనం చూసుకుంటే IP వెర్షన్ 4 అడ్రస్ గురించి ఏం రాశారో చూడండి. IP వెర్షన్ 4 అడ్రస్ ఇది 4 bytes ఆఫ్ ఈచ్ అడ్రస్ ఇన్ ద హెడర్. 4 bytes ఉంటాయి ప్రతి హెడర్లో. 4 bytes అంటే ఆల్రెడీ ఫస్ట్ ఈచ్ బైట్ వచ్చి 8 bits అని చెప్పుకున్నాం కాబట్టి 4 × 8 ఎంత అవుతుంది? 32. సో IP వెర్షన్ 4 అనేది 32 బిట్ అడ్రస్. ఇక్కడ చూస్తే IP వెర్షన్ 6 అనేది 16 bytes ఆఫ్ ఈచ్ అడ్రస్. 16 × 8 = 128. సో IP వెర్షన్ 6 అనేది 128 bits ఉంటాయి. దీనికి 32 bits ఉంటాయి, దీనికి 128 bits ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది 32 బిట్ అడ్రస్ కాబట్టి ఇది 128 బిట్ అడ్రస్. అంటే ఆల్మోస్ట్ వాల్యూ దీంతో పోలిస్తే, ఈ 32తో పోలిస్తే ఆల్మోస్ట్ ఇది 128 వెరీ హై వాల్యూ కాబట్టి దీనివల్ల ఇంకా ఎక్కువ అవైలబుల్ అడ్రసెస్ మనకి, ఇంకా అవైలబుల్ IPs ఎక్కువగా యూసేజ్ ఉంటుంది, ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. ఇంకా IP వెర్షన్ 4కి IP వెర్షన్ 6కి అడ్రస్ మెయిన్ డిఫరెన్స్ చూస్తే ఇది ఆల్మోస్ట్ 128 బిట్ అడ్రస్ వలన 2 to the power 128 = కొన్ని క్రోర్స్ దాటే ఉంటుంది కాబట్టి వాల్యూస్. ఇందులో నో నాటింగ్ అన్నమాట. ఇక్కడ NAT ఫంక్షన్ యూజ్ చేయక్కర్లేదు, నో నాట్. కానీ ఇక్కడ NAT ఫంక్షన్ యూజ్ చేయాలి. ఎందుకు NAT యూజ్ చేయాలి? IP అడ్రస్ 4 అడ్రస్ తక్కువగా ఉన్నాయి, సో కన్జ్యూమ్ ఎక్కువ అవుతాయి కాబట్టి NAT ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా ఎక్కువ అవైలబుల్ అడ్రసెస్ ఉన్నాయి కాబట్టి ఒక సిస్టమ్, ఒక ల్యాన్లో ఒక 100 సిస్టమ్స్ ఉంటే 100కి 100 IPs ఇచ్చే కెపాసిటీ IP వెర్షన్ 6కి ఉందన్నమాట. సో నో NAT ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా IP వెర్షన్ 4కి వచ్చినప్పటికి 32 బిట్ అడ్రస్, IP వెర్షన్ 6 128 బిట్ అడ్రస్. ఎందుకంటే 4 × 4 bytes ఫర్ ఈచ్ అడ్రస్. 4 × 8 = 32, 16 × 8 = 128. సో ఇంకా మెయిన్ ఫీచర్ ఏంటంటే, మెయిన్ సెక్యూరిటీ పర్పస్ చూసుకుంటే IP వెర్షన్ 6 ఈజ్ 1 minute. ఇక్కడ చూసుకుంటే IP వెర్షన్ 6 కంపేర్ చేస్తే IP వెర్షన్ 4తో ఇట్ ఈజ్ ఏ హెవీ బిట్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ దేర్. ఎందుకంటే IP వెర్షన్ 4 మనం ఇందులో IPsec ప్రోటోకాల్ యూజ్ చేయొచ్చు, కానీ ఇందులో కంపల్సరీ మ్యాండేటరీ, ఈ ప్రోటోకాల్ కంపల్సరీగా యూజ్ చేయాలి. కానీ ఇక్కడ చూస్తే IPsec అనే ప్రోటోకాల్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. సో మనం IP వెర్షన్ 4లో ఎప్పుడు VPNsలో మనం IPsec అనే ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. ఈ ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల డేటా సెక్యూర్డ్గా వెళ్ళడానికి, ట్రావెల్ అవ్వడానికి ఈ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. సో డేటా సెక్యూర్డ్గా వెళ్ళడానికి ఈ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి మనం IP వెర్షన్ 4లో అంతగా ఈ ప్రోటోకాల్ని యూజ్ చేయము. కానీ ఈ ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల డేటా సెక్యూర్డ్గా వెళ్తుంది. సో దాని ద్వారా ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తుంది. డేటా ఎన్క్రిప్ట్ అవ్వడం వల్ల మిడిల్ అటాక్స్, ఇలాంటి అటాక్స్ జరగకుండా, అంటే మిడిల్లో ఉండి వేరే ఆ డేటాని మళ్ళీ డిక్రిప్ట్ చేసే వాళ్ళు పాసిబిలిటీ ఉండదు కాబట్టి డేటా కంపల్సరీ సెక్యూర్డ్గా వెళ్తుంది. సో ఇది IP వెర్షన్ 6లో మ్యాండేటరీ ఇచ్చేసాడు, అంటే కంపల్సరీ IPsec ప్రోటోకాల్ని యూజ్ చేసుకునే డేటా ట్రావెల్ అవుతుంది IP వెర్షన్ 6లో. కానీ IP వెర్షన్ 4లో ఈ ప్రోటోకాల్ ఓన్లీ ఆప్షనల్. సో ఇంకా చూసుకుంటే
ఐపీ వెర్షన్ 4 అనేది నాటింగ్ ఉంటుంది, ఐపీ వెర్షన్ 6లో నాటింగ్ ఉండదని తెలుసుకున్నాం కదా. ఇంకా నో మోర్ బ్రాడ్కాస్ట్ ఇన్ ఐపీ వెర్షన్ 6. మనం ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ గురించి మల్టీకాస్ట్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఐపీ వెర్షన్ 6లో బ్రాడ్కాస్ట్ ఉండదు. బ్రాడ్కాస్ట్ బదులు ఇది ఎనీకాస్ట్ అనే ఇంకొక ఫ్యూచర్ని యూజ్ చేసుకుంటుంది IP6. అంటే IP6లో మల్టీకాస్ట్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఉండదు. బ్రాడ్కాస్ట్ బదులు దీని ప్లేస్లో ఎనీకాస్ట్ యూజ్ అవుతుంది. సో ఈ బ్రాడ్కాస్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ బ్రాడ్కాస్ట్ మళ్ళీ ఐపీ వెర్షన్ 4లో యూజ్ అవుతుంది. బ్రాడ్కాస్ట్ అండ్ మల్టీకాస్ట్ మనం ఆల్రెడీ దీన్ని ఐపీస్ డివైడ్ చేసినప్పుడు కూడా ఓ బ్రాడ్కాస్ట్ అడ్రస్, ఒక మల్టీకాస్ట్ అడ్రస్తో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసాం. సో బ్రాడ్కాస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్విరాన్మెంట్లో ఒక 100 PCs ఉన్నాయి, 100 సిస్టమ్స్ ఉన్నాయి. 100 వాటికి ఐపీస్లే పబ్లిక్ ప్రైవేట్ ఐపీస్ ఇచ్చాం. సో ఏ అనే ఐపీ ఈ అనే సిస్టమ్కి కాంటాక్ట్ అవ్వాలి. ఈ ఎక్కడ ఉందో ఏకి తెలియదు కాబట్టి ఏం చేస్తుంది, అన్నిటికీ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ పంపుతుంది. సో అప్పుడు ఈ ఫైండ్ అవి నన్ను నెత్తుకుతుంది అని తెలుసుకుని అప్పుడు మళ్ళీ రివర్స్ మెసేజ్ ఏకి పంపి ఏ టు యూనికాస్ట్గా కమ్యూనికేట్ అవుతుంది. ఇదన్నీ ఆల్రెడీ ఐపీ వెర్షన్ 4లో నేను ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఇది బ్రాడ్కాస్ట్. కానీ ఈ బ్రాడ్కాస్ట్ ఇక్కడ జరగదు ఐపీ వెర్షన్ 6లో. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఇట్ విల్ డూ మల్టీకాస్ట్ అన్నమాట. ఇంకా IP6 యూజ్ చేయడం వల్ల మొబైల్ ఐపీ సపోర్ట్ ఈజీగా పెరుగుతుంది. మొబైల్ ఐపీ సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక నెట్వర్క్లో ఉన్నారు, మళ్ళీ వెంటనే వేరే నెట్వర్క్కి మీరు చేంజ్ అవ్వారు అనుకోండి. ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్ చేంజ్ అయినప్పుడు ఐపీ వెర్షన్ 4లో చాలా మ్యాటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ ఒక ఐపీతో వర్క్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు దీని కనెక్టివిటీతో సెట్ అవ్వక మధ్యలో కనెక్టివిటీ లాస్ అవుద్ది. సో డేటా ట్రావెల్ అవ్వదు. కానీ అదే ఐపీ వెర్షన్ 6లో ఈ మొబైల్ ఐపీ ఫీచర్స్ డెవలప్ చేశారు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు ఆల్మోస్ట్ ఒక నెట్వర్క్లో ఉన్నారు, ఈ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ఈజీగా చేంజ్ అవ్వచ్చు అన్నమాట. అంటే ఈజీగా పాసిబిలిటీగా ఒక నెట్వర్క్ నుంచి ఒక నెట్వర్క్ ప్లేసెస్ చేంజ్ చేసినప్పుడు కూడా కనెక్టివిటీ మనకి ఏమి డిస్కనెక్ట్ అవ్వకుండా డేటా ట్రావెల్గా ఇంటర్నెట్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఐపీ వెర్షన్ 6లో ఉంది. ఇంకా ఐపీ అడ్రస్ రీనెంబరింగ్ చేయడానికి కూడా ఐపీ వెర్షన్ 6 ఈజీగా యూజ్ అవుతుంది. ఐపీ వెర్షన్ 4 హెడర్ ఫీల్డ్ వచ్చినప్పటికి 12, దీని హెడర్ ఫీల్డ్ వచ్చినప్పటికి 8. అంటే ఆల్మోస్ట్ హెడర్ ఫీల్డ్ రెడ్యూస్ అయింది. హెడర్ ఫీల్డ్ రెడ్యూస్ అవడం వల్ల డేటా ఫాస్ట్గా ట్రావెల్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఐపీ వెర్షన్ 6 ఈజ్ కంఫర్టబుల్ దెన్ ఐపీ వెర్షన్ 4 అడ్రస్. హెడర్ ఫీల్డ్ 12 ఉంది, ఇది ఇక్కడికి వచ్చినప్పటికి హెడర్ ఫీల్డ్ 8 వచ్చింది. చెక్సమ్ ఫీల్డ్ ఐపీ వెర్షన్ 4లో చెక్సమ్ ఫీల్డ్ యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ చెక్సమ్ ఫీల్డ్ గురించి హెడర్ ఫీల్డ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చెక్సమ్ ఫీల్డ్ యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కువగా ఎర్రర్స్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటాయి కనుక మనకి రివర్స్ బ్యాక్ అయ్యి ఆ ఎర్రర్స్ చూపించడం వల్ల మనం ఆల్రెడీ మళ్ళీ ప్యాకెట్ సెండ్ అవుతుంది. సో ఈ చెక్సమ్ ఫీల్డ్ అనేది ఐపీ వెర్షన్ 6 అడ్రస్లో ఉండదు. సో ఉండకపోయినా మనకి డేటా కంపల్సరీగా చెక్కింగ్ అది వేరే మెకానిజం యూజ్ చేసుకుని డేటా చెక్కింగ్ ఎర్రర్స్ చెక్ చేసుకుంటుంది. తర్వాత ఐపీ అడ్రస్ వెర్షన్ 6 అడ్రస్కి డిహెచ్సిపి కాన్ఫిగర్ చేయక్కర్లేదు. డిహెచ్సిపి అడ్రస్ యూజ్ గురించి మనకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. డిహెచ్సిపి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్లో 100 సిస్టమ్స్ ఉన్నాయి. 100 సిస్టమ్స్కి ఒక్కొక్క సిస్టమ్కి మీరు వెళ్ళి ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్కి వెళ్ళి ఐపీ అడ్రస్ వేయాలి, మళ్ళీ ఈ సిస్టమ్కి వెళ్ళి ఐపీ అడ్రస్ మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడో 50 సిస్టమ్కి వచ్చినప్పుడు ఫస్ట్ సిస్టమ్కి ఇచ్చిన ఐపీఏ 50 సిస్టమ్ కూడా వేసేసే ప్రమాదం ఉంది మాన్యువల్గా చేస్తే. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కాన్ఫ్లిక్ట్ అయ్యి మళ్ళీ మొత్తం నెట్వర్క్ అంతా కాన్ఫ్లిక్ట్ అవుద్ది. సో ఈ పాసిబిలిటీ రెడ్యూస్ చేయడానికి మనం ఒక డిహెచ్సిపి సర్వర్ని యూజ్ చేస్తాం. ఈ డిహెచ్సిపి సర్వర్లో ఆల్రెడీ రేంజ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఈ ఐపీ అడ్రస్ ఈ రేంజ్లో ఇచ్చేయాలి అంటే ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయినా ఈ రేంజ్లో 1 నుంచి ఒక 50 దాకా ఐపీ అడ్రస్ ఇచ్చేయాలని పెట్టేసి ఎప్పుడైతే నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఇది కూడా నెట్వర్క్ కనెక్ట్ అవుద్దో ఈ డిహెచ్సిపిఏ మన ప్రమేయం లేకుండా అన్ని సిస్టమ్స్కి ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ ఎనేబుల్ చేసేస్తే అన్నిటికీ ఐపీ అడ్రస్ ఇచ్చేసుకుంటుంది. సో ఒక ఐపీ మ్యాచ్ అవ్వదు. ఇది డిహెచ్సిపి యూజ్.
కానీ ఈ డిహెచ్సిపి మనం ఐపీ వర్షన్ 6 అడ్రస్లో యూజ్ చేయగలదు ఈ సర్వర్ని, ఎందుకంటే ఆల్రెడీ మాన్యువల్గా యూజ్ చేయకపోయినా మాన్యువల్గా ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అయ్యే ఫెసిలిటీ ఐపీ వర్షన్ 6 అడ్రస్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఐపీ వర్షన్ 6 అనేది మోర్ ఎఫిషియెంట్ అడ్రస్ స్పేస్ అలొకేషన్, అడ్రస్ స్పేస్ ఈజీగా అలొకేట్ చేయొచ్చు. అండ్ టు అండ్ అడ్రస్సింగ్, నో నాట్ ఇందాక చెప్పినట్టే నాట్ యూజ్ అవ్వదు. ఇంకా మీరు చూసుకుంటే ఆటో కాన్ఫిగరేషన్ గురించి చెప్పాను. ఇంకా బుల్టిన్ సెక్యూరిటీ మెకానిజం ఐపీసెక్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా మల్టీకాస్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ బదులు మల్టీకాస్టింగ్ యూజ్ అవుతుంది. ఇంకా ఇంకొక మెకానిజం ఎనీకాస్ట్ కూడా యూజ్ చేసుకుంటుంది. ఈ ఎనీకాస్ట్ బ్రాడ్కాస్ట్ కూడా నెక్స్ట్ ట్యూటోరియల్లో నేను చెప్తాను. ఇంకా హెడర్ చెక్సమ్ క్యాలిక్యులేట్ చేసుకోదు. ఫ్రాగ్మెంటేషన్ ఓన్లీ బై సోర్స్ హోస్ట్ ద్వారా ఫ్రాగ్మెంట్ చేసుకుంటుంది అన్నమాట. మనలో ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్పీతో నెక్స్ట్ వచ్చిన విండోస్ విస్తా నుంచి విండోస్ 7, 8 అన్నిటికి ఐపీ వర్షన్ 6 ఏం డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే యూజ్ చేసుకోవడానికి ఐపీ వర్షన్ 6 డిఫాల్ట్గా ఆ కార్డ్కి యూజ్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఐపీ వర్షన్ 4 యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఐపీ వర్షన్ 6 కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎక్స్బీకి ఉండదు. ఎక్స్బీకి లేకపోయినా సరే మనం మాన్యువల్గా ఇన్స్టాల్ ఇక్కడ కాన్ఫిగర్ ఇన్స్టాల్ క్లిక్ చేసుకుని మనం మాన్యువల్గా ఐపీ వర్షన్ 6 యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ కూడా ఐపీ వర్షన్ 6 అని అన్ని ఓఎస్లకి, ఇప్పుడు లైనక్స్ కానీ వీటికైనా సరే ఐపీ వర్షన్ 6 సపోర్టబుల్గా ఓఎస్ఎస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఐపీ వర్షన్ 6 అడ్రస్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. అసలు అది ఎలా, ఆ ఫార్మెట్ ఎలాగో. మనం ఆల్రెడీ ఐపీ వర్షన్ 4 అడ్రస్ వచ్చినప్పటికీ అదొక 32 బిట్ అడ్రస్. ఐపీ వర్షన్ 4 వచ్చినప్పటికీ 32 బిట్ అడ్రస్, అది డెసిమల్ ఫార్మెట్లో ఉంటుంది, డెసిమల్ ఫార్మెట్. కానీ ఐపీ వర్షన్ 6 వచ్చినప్పటికీ హెక్సాడెసిమల్ అన్నమాట. ఈ హెక్సాడెసిమల్లో ఐపీ వర్షన్ 6 అడ్రస్ ఫార్మెట్ ఉంటుంది. కానీ ఐపీ వర్షన్ 4 డెసిమల్. ఈ డెసిమల్ ఫార్మెట్ అంటే ఓన్లీ నెంబర్సే ఇండికేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఐపీ వర్షన్ 4 అడ్రస్ తీసుకుంటే 192.168.1.1 ఇదంతా డెసిమల్, ఓన్లీ నెంబర్సే అసైన్. ఇక్కడ చూస్తే ఓన్లీ నెంబర్స్, ఇంకా లెటర్స్ ఏమి ఉండవు, ఏబిసిడీలు అని ఏమి ఉండవు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఐపీ వర్షన్ 6కి వచ్చినప్పటికి చూడండి నెంబర్స్ మిడిల్లో మళ్ళీ లెటర్స్కి వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2001 వచ్చింది, 0DB8 అని వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే హెక్సాడెసిమల్ అనమాట. డెసిమల్ ప్లస్ హెక్సాడెసిమల్ అంటే 16 వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 9 దాకా వాల్యూస్ ఇచ్చి మళ్ళీ 10 లేకుండా ABCDE దాకా ఉంటాయి. ఏ అనేది 10th వాల్యూ, బి అనేది 11, 12, 13, 14, 15 ఎఫ్ దాకా వాల్యూ ఉంటుంది. ఎఫ్ అనేది ఎఫ్తో ఎండ్ అవుద్ది. అంటే 16 కదా, 16 బిట్ వాల్యూ కదా. అంటే ఎఫ్ వాల్యూ 0, 15 వచ్చింది. అంటే 0 నుంచి 15కి నెంబర్స్ ఎంత ఉంటాయి అంటే 16 ఉంటాయి. సో హెక్సాడెసిమల్ అనేది 16 నెంబర్తో 16 నెంబర్స్ ఉంటాయి. ఎఫ్ అనేది 15 వస్తుంది. అంటే 0 to 9 దాకా ఓకే నెంబర్స్ వచ్చినాయి. ఏ 10లో వస్తుంది, బి 11, సి 12లో, అలాగే ఎఫ్ 15లో ఎఫ్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 2001 ఈజ్ టు డబుల్ కాలం 0 డి ప్లస్ డి ఎంత వాల్యూ 10, 11, 12, 13 అంటే 0, ఇక్కడ 13 వాల్యూ అన్నమాట. ఈ 13 వాల్యూ. బి మళ్ళీ 8, బి వచ్చినప్పటికి 11th వాల్యూ, దీని వాల్యూ 11. ఇలా హెక్సాడెసిమల్లో ఐపీ వర్షన్ 6 ఉంటుంది. ఐపీ వర్షన్ 4 వచ్చినప్పటికి డెసిమల్ వాల్యూస్లో ఉంటుంది. ఇంకా ఐపీ వర్షన్ 6 అనేది 128 బిట్ అడ్రస్. అది ఐపీ వర్షన్ 4 అనేది 32 బిట్ అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పోర్షన్ ఆఫ్ అడ్రస్ 16 బిట్ ఆఫ్ అడ్రస్ అన్నమాట ఐపీ వర్షన్ 6లో. అంటే ఈ పోర్షన్ 16 బిట్స్ ఉంటాయి. ఈ పోర్షన్లో 16 బిట్స్, ఈ పోర్షన్లో 16 బిట్స్. ఇలా చూసుకుంటే ఎన్ని వచ్చినాయి, మొత్తం ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 పోర్షన్స్ ఉన్నాయి. సో 8 × 16 = 128. సో ఐపీ వర్షన్ 6 అనేది 128 బిట్ అడ్రస్. అదే ఐపీ వర్షన్ 4 వచ్చినప్పటికి ఈచ్ పోర్షన్ ఎన్ని 8 బిట్ అడ్రస్ అని మనం తెలుసుకున్నాం. సో అది ఎన్ని ఉంటుంది, అది 4 పోర్షన్స్ ఉంటాయి. సో ఇలా 4 పోర్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 32 బిట్ అడ్రస్ అది.
ఇంకా డీప్గా వెళ్తే ఇప్పుడు ఈ 2001లో 2 నెంబర్ తీసుకుంటే 2 వచ్చినప్పటికి 4 బిట్స్ ఉంటాయి. దీంట్లో 4 బిట్స్ అన్నమాట. అంటే ఈచ్ నెంబర్ వచ్చినప్పటికి 4 బిట్స్, 4 + 4 + 4 + 4 16 ఉంటాయి. సో ఇది 4 బిట్స్. 4 బిట్స్ అంటే 1 2 4 8 ఇలాగ 1 2 4 8. 4 బిట్స్ అంటే ఇంతే కదా, 2 బేస్ కదా, 1 2 4 8. అదే 5 బిట్స్ అయితే 16, 6 బిట్స్ అయితే 32 ఇలాగా. ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూ అంటే ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం? 0. 2 వాల్యూ వచ్చినప్పుడు 1 అవుతుంది, మిగతా జీరోస్. సో ఇక్కడ మనం చూసుకుంటే 0 0 1 0. సో ఫస్ట్ పోర్షన్ ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ప్రతి నెంబర్కి వచ్చినప్పుడు 4 బిట్ అడ్రస్, ప్రతి బ్లాక్ వచ్చినప్పుడు 16 బిట్ అడ్రస్, మొత్తం టోటల్ 128 బిట్ అడ్రస్. ఇది IP వెర్షన్ 6 మీరు గుర్తుంచుకోవాలి. అదే IP వెర్షన్ 4కి వచ్చినప్పటికి 8 బిట్ అడ్రస్ ప్రతి బ్లాక్, 32 బిట్ అడ్రస్ అలా ఆక్టెట్ కింద డివైడ్ అవుతుంది. IP వెర్షన్ 6 అడ్రస్ని రెడ్యూస్ చేయొచ్చు. ఆ రెడ్యూస్ ఎలా చేయాలో ఇక్కడ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వాల్యూస్ మనం ఎంటర్ చేయడానికి, ఇంత వాల్యూస్ మనం మామూలుగా ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మామూలుగా ఎంటర్ చేయాలన్నా మనకు కష్టమే. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా ఎంటర్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇది 2001 ఉంది. సో 2001 ఎంటర్ చేసేయాలి కంపల్సరీ. ఈస్ట్ ఇక్కడ చూస్తే 0 ఉంది, ఫస్ట్ వాల్యూ DB8 అని ఉంది. ఈ 0 అనేది ఫస్ట్ 0 ఉంది కాబట్టి ఈ ఫస్ట్ 0 ఉన్నప్పుడు దానికి అంత వాల్యూ ఉండదు. ఫస్ట్ 0 వచ్చినప్పుడు వాల్యూ లేదు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు 2001 అని ఇచ్చి ఫస్ట్ పోర్షన్ అయ్యింది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ 0ను మనం వదిలేయచ్చు, DB8 అని తీసుకోవచ్చు. 0 ఫస్ట్ ఉన్నప్పుడే చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది, అట్ ద సేమ్ టైం 02 ఉంది. ఇప్పుడు 0 సెకండ్ వచ్చినప్పుడు ఈ 0ను మనం తీస్తే 20 కాస్త వాల్యూ 2 అవుతుంది. అది 0 ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఉన్న 0 వాల్యూ తీసినా 2 వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ ఉన్న జీరోస్ని మనం తీసేసుకోవచ్చు అన్నమాట, అది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇదొక బిట్, ఇదొక ట్రిక్. ఇంకోటి చూడండి, నెక్స్ట్ వచ్చినప్పటికి నెక్స్ట్ మళ్ళీ 0 మళ్ళీ ఈస్ట్ ఇచ్చి AC 110. సో అక్కడ చూస్తే 10 దగ్గర అక్కడ మళ్ళీ 0 తీయడానికి అవ్వదు, ఎందుకంటే అటు ఉంది కాబట్టి. ఎప్పుడైతే 0 ఫస్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే FE01 0 ఫస్ట్ లేదు, మిడిల్లో ఉంది. అంటే ఫస్ట్ ఆ పోర్షన్ స్టార్టింగ్లో ఉండాలి, ఆ స్టార్టింగ్లో లేదు కాబట్టి ఈ 0ని మనం తీయడానికి అవ్వదు. ఇక్కడ ఈ 0ని మనం తీయడానికి అవ్వదు. ఇక్కడ చూస్తే ఈస్ట్తో ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒక డబుల్ కాలం పెట్టి నెక్స్ట్ ఇంకో డబుల్ కాలం పెడితే అయిపోయింది. ఇలాగా అడ్రస్ కంప్లీట్ అయిపోయింది. అంటే జీరోస్ను మనం వదిలేయచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం IP వెర్షన్ 4 అడ్రస్లో చూసుకుంటే 32 బిట్ అడ్రస్ని డివైడ్ చేసుకుంటాం. మనం ఎలా డివైడ్ చేస్తాం? ఒకటి నెట్వర్క్ ID కింద, ఇంకోటి బ్రాడ్కాస్ట్ ID కింద మనం డివైడ్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు నెట్వర్క్ ID బ్రాడ్కాస్ట్ ID కింద డివైడ్ చేయకుండా ఇక్కడ చూస్తే ఫస్ట్ 8 బిట్స్, ఫస్ట్ 8 పోర్షన్స్, లాస్ట్ సెకండ్ 8 పోర్షన్స్ చూసుకోండి. ఫస్ట్ 8 పోర్షన్స్ అనేది గ్లోబల్ ప్రిఫిక్స్ అన్నమాట. అంటే ఈ గ్లోబల్ ప్రిఫిక్స్ అంటే ఆల్మోస్ట్ నెట్వర్క్, అక్కడ నెట్వర్క్ ID ఎలాగో దీనికి నేమ్ చేంజ్ అయ్యి గ్లోబల్ ప్రిఫిక్స్ అనుకుంటున్నాం. గ్లోబల్ ప్రిఫిక్స్, ఓకే, గ్లోబల్ ప్రిఫిక్స్. ఈ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంటర్ఫేస్ ID, అంటే అక్కడ బ్రాడ్కాస్ట్ ID అంటున్నాం, ఇక్కడ బ్రాడ్కాస్ట్ ID లేదు కాబట్టి ఇంటర్ఫేస్ ID, ఇంటర్ఫేస్ అనుకుంటాం. సో ఇంటర్ఫేస్ ID అంటాం. అంటే ఈ 64 ఇంటర్ఫేస్ ID, ఈ 64 నెట్వర్క్ ID అన్నమాట. సో అందుకే IP వెర్షన్ 6 ఎప్పుడైనా అది మనం డిఫాల్ట్గా 24 అని వేస్తాం సబ్నెట్ మాస్క్. దీనికి సబ్నెట్ మాస్క్ 255 అని ఎంటర్ చేయక్కర్లేదు. దీనికి సబ్నెట్ మాస్క్ వచ్చినప్పుడు 64తో డిఫాల్ట్ 64 అన్నమాట. మనం అక్కడ IP వెర్షన్ 4లో డిఫాల్ట్ ఎలా /24 దీనికి /64 యూజ్ అవుతాయి. ఇవన్నీ నెక్స్ట్ మనం ల్యాబ్ ఎన్విరాన్మెంట్స్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం జస్ట్ IP వెర్షన్ 6 ఫండమెంటల్స్ గురించి టచ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫండమెంటల్స్ చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో ఇంకా అడ్వాన్స్డ్గా మనం యూనికాస్ట్ బ్రాడ్కాస్ట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే ఇంకో IP వెర్షన్ 6 అడ్రస్ తీసుకుందాం.
ఎఫ్డిసి ఈసీ 0074 మనం ఆల్రెడీ ఫస్ట్ 4 బిట్స్ ఫస్ట్ 4 పోర్షన్స్ వచ్చి నెట్వర్క్ ప్రిఫిక్స్ అంటే /64 ఈ 64 నెట్వర్క్ ప్రిఫిక్స్ ఈ 64 మనకి ఇంటర్ఫేస్ ఐడి అని తెలుసుకున్నాం. సో ఇందాక మనం చెప్పినట్టు డివైడ్ చేయడం దీన్ని ఎలాగ రెడ్యూస్ చేసుకోవాలో చూడండి. ఎఫ్డిఈసి సేమ్ ఎఫ్డిఈసి కింద ఇచ్చేసాడు. ఫస్ట్ జీరోస్ వాల్యూస్ ఉండదు కాబట్టి 00 రెడ్యూస్ చేసి 74 తీసుకున్నాడు. నెక్స్ట్ ఈస్టు ఈ అన్ని జీరోస్కి ఒక 0 ఇచ్చాడు. అంటే అన్ని వాల్యూ 0 కాబట్టి 0. ఇక్కడ అన్ని జీరోస్కి ఒక 0 ఇచ్చాడు. ఈస్టు ఇక్కడ అన్ని జీరోస్కి ఇంకో 0 ఇచ్చాడు. ఇలా ఈ 0 ఇలా ఇచ్చుకున్నాడు. B0 FF మళ్ళీ అన్ని జీరోస్కి ఇంకో 0 ఇచ్చాడు. FFF ఇలా ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చినప్పటికి ఇంకా రిడ్యూస్ చేస్తే కనుక దీన్ని ఈ అన్ని జీరోస్ ఉన్నాయి కదా, ఇది 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఈ అన్నిటికి కలిపి ఒక డబుల్ కాలం ఇస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్న డబుల్ కాలమ్స్ ఇవ్వాలి, 3 జీరోస్ వరుసగా వచ్చిన డబుల్ కాలమ్సే. సో ఇక్కడ చూస్తే ఎఫ్డిసి ఇలా ఇచ్చాడు, 74 ఇలా ఇచ్చాడు. ఇక్కడ అన్నిటికి జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్న డబుల్ కాలమ్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ B0 FF నెక్స్ట్ ఇలా ఇచ్చి నెక్స్ట్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక గ్యాప్ ఒక చోట ఇచ్చాడు. ఇది గ్లోబల్ ప్రిఫిక్స్ అనుకున్నాం, ఇది గ్లోబల్ ప్రిఫిక్స్ అనుకున్నాం, ఇది ఇంటర్ఫేస్ ఐడి ఉందో. అయితే గ్లోబల్ ప్రిఫిక్స్లో గ్యాప్ ఇచ్చాడు, ఇంటర్ఫేస్ ఐడిలో గ్యాప్ ఇవ్వలేదు. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇలాగే మనం ఇంకా రిడ్యూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కూడా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్నిటికి జీరోస్ ఇచ్చేసి ఆ జీరోస్ అన్నీ రెడ్యూస్ చేసి డబుల్ కాలం ఇచ్చేసాడు. మరి ఇక్కడ కూడా ఓ 0 ఉంది కదా, దీన్ని కూడా డబుల్ కాలం ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డబుల్ కాలం ఇచ్చేయచ్చు. ఇలా ఎందుకంటే ఎప్పుడైనా ఇలా ఇస్తే కనుక రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఒక ఎన్విరాన్మెంట్లో అయితే ఇందులో డబుల్ కాలమ్స్ ఉండాలి, లేకపోతే ఇందులో ఉండాలి. ఒకేసారి 2 టైమ్స్ రాకూడదు. సో ఇక్కడ చూసుకుంటే ఇలా 2 టైమ్స్ వస్తే ప్రాబ్లం ఏంటి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టైమ్స్ డబుల్ కాలం ఇచ్చేసాడు, ఇక్కడ ఇది లేదు, డబుల్ కాలం 0 లేదు, వాల్యూ 0 ఏం లేకుండా జస్ట్ ఎఫ్డిఈసి 74 డబుల్ కాలం ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, ఇంకా డబుల్ కాలం ఇలా ఇచ్చాడు. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ పోర్షన్ కింద తీసేసుకుంది, నెక్స్ట్ పోర్షన్ కింద తీసుకుంది. ఇక్కడికి వచ్చినప్పటికి ఎన్ని పోర్షన్ కింద తీసుకోవాలో తెలియదు సిస్టమ్కి. ఇక్కడికి వచ్చినప్పటికి మామూలుగా ఎంత అవుతుంది, 1 2 3 4 ఉన్నాయి, మొత్తం ఎంత 8 కదా. అంటే ఇక్కడ 3 ఇక్కడ 1. పాసిబిలిటీ వాల్యూస్ ఎలా చేసుకోవచ్చు, 1 2 3 4 ఉన్నాయి, అంటే ఎన్ని వాల్యూస్ మిస్ అయినాయి, 4 పోర్షన్స్ మిస్ అయినాయి. ఇప్పుడు 2 చోట్ల డబుల్ కాలం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ 4 పోర్షన్ కంప్యూటర్కి ఎక్కడ ఇవ్వాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇవ్వాలా, ఇక్కడ 3 ఇక్కడ 1 ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 3 ఇవ్వాలా, దీనికి తెలియదు. సో ఆటోమేటిక్గా ఏదో ఒకటి ఇచ్చేసుకుంటుంది. ఇక్కడ 1 ఇక్కడ 3 ఇచ్చేస్తుంది. అప్పుడు 1 ఇక్కడ 3 ఇస్తే కరెక్ట్ అవుద్దా, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎంత కావాలి, 3 కావాలి, ఇక్కడ 1 కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చోట ఇచ్చి ఇంకో చోట 0 చేసాం, ఒక చోట ఇచ్చి ఇంకో చోట 0 చేయడం వల్ల ఇప్పుడు సిస్టమ్ ఎలా తీసుకుంటుందో చూడండి. ఫస్ట్ది ఎఫ్డిసి తీసేసుకుంది ఫస్ట్ వాల్యూ, సెకండ్ అది నెక్స్ట్ వెంటనే స్టార్ట్ అయింది కాబట్టి సెకండ్ పోర్షన్ కింద తీసుకుంది. ఇంకా 3 4 5 అంటే ఇంకెంతకి ఉంది, 3 ఉంది, 5 అయినాయి, ఇంకా 3 ఉన్నాయి. అంటే ఇది 3 అడ్రసెస్ కింద ఇక్కడ తీసేసుకుందన్నమాట. సో ఇక్కడ 3 అడ్రసెస్ సరిపోయింది. అందుకే సెకండ్ ఒక చోటే డబల్ డెసిమల్ డబల్ డాట్ ఇచ్చుకోవాలన్నమాట. ఎన్ని జీరోస్ ఉన్నా అక్కడ డబల్ డాట్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 జీరోస్ వరుసగా మనకి అన్ని జీరోసే వచ్చినాయి అనుకోండి వాల్యూ, అయినా ఒక డబల్ డాట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ 4 వచ్చినాయి కదా అని నేను 4 ఇస్తాను కానీ అవ్వదు, ఓన్లీ జస్ట్ 1 డబల్ డాట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 జీరోస్ ఉన్నాయి కనుక అక్కడ కూడా జస్ట్ ఒక డబుల్ డాట్ ఇవ్వాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో గురించి నేను ఫండమెంటల్స్ టచ్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్లో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్, గుడ్ బై.